మొత్తానికి అయితే విజిత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు కదిరికి. ఇప్పుడు నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. అండ్ ఇక్కడ నుంచి నేను కర్నూలు వెళ్తాను అనమాట. ఇప్పుడు కర్నూలు వెళ్ళి దెన్ ఐ విల్ గో ఫర్ హైదరాబాద్ అనమాట. విజిత్ ఏం చేస్తాడంటే కదిరి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు. కదిరి నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో కర్నూలులో నన్ను మీట్ అయ్యి మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం అనమాట. ఇప్పటికైతే నేను ఒక్కడిని సోలో రైడ్ టిల్ కర్నూలు పోదాం పదండి. అండ్ తిరుపతిలో బాగానే ఎండలు ఉన్నాయి, దూలు తీర్చేస్తుంది. అండ్ ఇప్పటికైతే వెళ్దాం పదండి టు కర్నూలు. అండ్ రేపుతో ఆల్ ఇండియా రైడ్ అయితే క్లోజ్ అయిపోద్ది. అండ్ ఎన్ని డేస్ అనేది లెక్కలేసి పెడతా, లెక్క కూడా తెలియదు. ఆల్మోస్ట్ 58-59 డేస్ ఉంటుంది నాకు తెలిసి. పోదాం పదండి, ఇంకా అయిపోయింది నాదైతే గివ్ అప్. బాడీ మొత్తం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లుంది. యాక్చువల్ మా ప్లాన్ ఏముండే అంటే 50 డేస్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ ఉండే, కానీ 58 డేస్ అయింది. ఎనీవేస్ అనుకున్న దానికన్నా ఎక్కువనే తిరిగాము. అండ్ పోదాం. మంచి దర్శనం కూడా అయింది ఈరోజు. రెండో గడప నుంచి అంటే విఐపి దర్శనం చేసుకున్నాం అనమాట ఈరోజు. రెండో గడప నుంచి దేవుణ్ణి చూసేసాను. అండ్ పోదాం పదండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినా టువర్డ్స్ కర్నూలు. శ్రీరామాల్ జంక్షన్ దగ్గరనే ఉన్నా. ఒకప్పుడు ఎంత పెద్ద అనిపిస్తుండేనో. సరే 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 ఇప్పటికైతే పోదాం పదండి టువర్డ్స్ కర్నూలు. కర్నూలు అయితే 356 కిలోమీటర్స్ ఉంది. ముందర టైర్ ఏదో తేడా కొడుతుందో ఒకసారి పంచర్ అయిందా గాలి తగ్గిందా చెక్ చేసుకోవాలి. మొత్తానికైతే రేణిగుంట నుంచి హైవే మీదకి వచ్చేసిన. యాక్చువల్గా ఒంగోలు నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ ఎందుకంటే ఈ రూటే బెటర్ అనిపించింది. కడప వరకు చిన్న రోడ్ ఉంటుంది, కడప నుంచి ఎట్లా 4 లేన్ ఉంటుంది టిల్ హైదరాబాద్. ఎనివేస్ దారిలో మా అమ్మమ్మని కలిసినట్లు ఉంటుంది, మా ఊరికి వెళ్ళి మా డాడీని కలిసినట్లు ఉంటుంది అని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఏదో బండి ఏంటో తేడా పడుతుంది, అందుకే కొంచెం స్లోగా 100-105 కన్నా ఎక్కువ పోవట్లే. చూద్దాం. అయిపోయింది, దీని ఆలాది అయిపోయింది, నా ఆలాది కూడా అయిపోయింది. ఓకే, బండికి పంచర్ అయిందనమాట. 3 పంచర్లు అయినాయి. 3 పంచర్ చేయించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నా. ఇది ఏ ఊరు? రైల్వే కోడూరు అంట. తనకైతే బండి టైర్ దగ్గర పడింది. నేను అయిపోయింది దాని పరిస్థితి. హైదరాబాద్ వరకు ఎలాగో లాక్కెళ్ళి తీసుకెళ్ళాలి దీన్ని, ఇంకేం చేయలేం. ఒంటిమిట్ట రాముల వారి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఫుల్ ఎండ ఉంది, మామూలుగా లేదు. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే భద్రాచలంలో తర్వాత ఇక్కడనే చాలా ఫేమస్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి ఉంటాడనమాట. రాములు వారు, సీత వారు అండ్ లక్ష్మణులు ఏమంటారు అనమాట. మామూలుగా ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఇక్కడ ఉంటారని చెప్తారనమాట. అది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. ఈ టెంపుల్ గురించి చాలా వరకు స్టోరీ ఉంటుంది, వికీపీడియా చూడండి, సూపర్ ఉంటుంది. సైడ్లో లోపలికి వెళ్తే కడప వస్తుంది అనమాట. ఇప్పుడు నేను బైపాస్ మీద నుంచి టువర్డ్స్ కర్నూలు వెళ్తున్నా. కర్నూలు ఏడు నుంచి 160-170 కిలోమీటర్లు ఉంటుంది. నాకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా.
అతను అడుగుదాం. ఓకే, మొత్తానికైతే కడప అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఎన్నికలో నన్నారి తాగిన, మా ఈ ఎండకి నన్నారి తాగితే హాయిగా ఉంది. అండ్ ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే కడప ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి 4 లైన్ స్టార్ట్ అవుద్ది. కర్నూలు వచ్చేసి 189, నంద్యాల 148, 138 కాదు ఎక్కువనే ఉంది. హైదరాబాద్ అయితే 402 ఉంది ఇక్కడ నుంచి. ఇప్పటికైతే 4 ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 1. ఈ రూట్లో వస్తే ఇక్కడ వరకు టోల్ గేట్లే దొరకవు, ఇక్కడ నుంచి ఉంటాయి టోల్ గేట్లు. ఆల్మోస్ట్ 140-150 కిలోమీటర్స్ వరకు ఒక టోల్ గేట్ ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ రోడే. ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకటి చాగల్మర్రి దగ్గర ఒకటి, నంద్యాల దగ్గర ఒకటి, కర్నూలు అవుట్స్కట్స్లో ఒకటి, ఇంకా కర్నూలు తర్వాత ఒకటి, కొత్తకోట తర్వాత ఒకటి, మళ్ళీ షాద్ నగర్కి ముందు ఒకటి. ఎవరైనా అవుట్ రింగ్ రోడ్ యూజ్ చేసుకుంటే అది ఒకటి. ఓకే, సక్సెస్ఫుల్గా కర్నూలు దగ్గరలోకి అయితే వచ్చేసిన. మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయినా, ఇప్పుడు వచ్చేసి టైం వచ్చి 4:30 అవుతుంది. ఆల్మోస్ట్ 5 o'clock వరకు నేను కర్నూలు రీచ్ అయిపోతాను అనమాట. బాగానే వచ్చిన, పర్లేదు. రోడ్ అయితే కడప వరకు సింగిల్ రోడ్ ఉన్న బాగానే ఉండే. కడప నుంచి మొత్తం 4 లైన్ స్టార్ట్ అయింది. అండ్ టోల్ రోడ్ ఉంటే మొత్తము నాన్ స్టాప్ 100-110 కొడుతూనే స్మూత్ క్రూజింగ్లో వస్తున్నా. ఎక్కువ స్టాప్ కూడా తీసుకోలే. ఒక వాటర్ బ్రేక్, ఒక జ్యూస్ బ్రేక్ తీసుకున్నా అంతే. ఇంకా దానికన్నా ఎక్కువ ఏం తీసుకోలే. పోయి చాలా రోజులు అయింది మా అమ్మమ్మని కలిసి, మా అమ్మమ్మ దగ్గర పోయి ఏమైనా ఫుడ్ తిని, వీలైతే ఈరోజు నైట్ స్టే చేస్తా, లేకుంటే మా ఊరికి వెళ్ళిపోతా. ఓకే, మొత్తానికైతే కర్నూలు అవుట్స్కట్స్కి అయితే రీచ్ అయిపోయినా. స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని కర్నూలు లోపలికి వెళ్తాం. పదండి. బాయ్ హైవే NH18. ఇప్పుడు NH44 మీదకి వెళ్ళాలి. ఈ హైవేకి బాయ్ చెప్పి మనం సిటీ లోపలికి వెళ్ళిపోదాం. 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ రూట్లో. ఇది మినీ ఘాట్ సెక్షన్ ఉంటుంది చిన్నగా. మొత్తానికైతే కర్నూలు అయితే రీచ్ అయిపోయాము. డైరెక్ట్ మిమ్మల్ని ఇక్కడ కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు కలుద్దాం. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం. పదండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నాను అనమాట. మ్యాక్సిమం ఈ కంటిన్యూషనే ఉంటుంది రోడ్. నిన్నటిది వ్లాగ్, ఈరోజుది వ్లాగ్. అండ్ ఇప్పటికైతే నాకు ఏది రికార్డ్ చేయాలో కూడా ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఇంకా అన్ని ఊర్లు తిరిగేసిన, ఇవన్నీ చిన్న చూపించాలంటే కూడా నాకు ఇంట్రెస్ట్ అట్లా అనిపించట్లేదు అనమాట. అండ్ ఒకప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చినా ఇంట్రెస్టింగ్గా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వ్లాగ్ చేస్తుండే. ఇప్పుడైతే అది కూడా చేయడానికి రావట్లేదు. ఏది నార్మల్ రోడే, నార్మల్ కొండలే కదా అన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇప్పటికైతే నేను కర్నూలులో ఉన్నా. ఇప్పుడు నేను విజిత్ ఆల్రెడీ కదిరి నుంచి స్టార్ట్ అయ్యాడు అనమాట. నాకు అవుట్స్కట్స్లో కలుస్తాడు విజిత్. అండ్ విజిత్ నేను కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతాము. అండ్ ఇప్పటికైతే పోదాం పదండి టువర్డ్స్ హైదరాబాద్. అండ్ ఈరోజు వచ్చేసి డే 59. 59 రోజులు అయింది. మేము 50 రోజులు అనుకొని బయలుదేరాము. 59 రోజులు అయింది. మొత్తానికైతే వెళ్తాం పదండి టు హైదరాబాద్. ఆల్మోస్ట్ 2 months తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నా అనమాట. పోదాం. ఐఎమ్ మిస్సింగ్ మై డాగ్, పేరెంట్స్ అండ్ ఆల్. ఇప్పుడైతే పోయి కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం పదండి.
ఓకే, మొత్తానికి అయితే తెలంగాణలోకి అయితే వచ్చేసినాం ఆఫ్టర్ 58 days. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ విజిత్ అనమాట. విజిత్ మనోడు ఎక్కడున్నాడు అనేది తెలియదు. కర్నూలు అవతలైతే ఉన్నాడు, రాగానే ఫోన్ చేస్తాడు. నేనైతే ఇప్పుడు మెల్లగా 100 స్పీడ్లో పోతూ ఉంటా. మనోడు ఎన్నికల నుంచి వచ్చి నన్ను ఓటికి తీస్తాడు అనమాట. పదండి బ్యాక్ ఇన్ తెలంగాణ. ఫైనల్లీ విజిత్ కూడా వచ్చేసాడు. ఇంకా పోదాం పదండి హైదరాబాద్. వీఆర్ కమింగ్. అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 2 బార్డర్ దగ్గర చూస్తూ టోల్ గేట్లు వస్తున్నాయి. ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్ స్పీడ్లో ఉందో. నెక్స్ట్ షాద్నగర్ దగ్గర ఉంటుంది, దాని తర్వాత హైదరాబాదే. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఈ ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే, వచ్చే వరకు కంప్లీట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైఓవర్ ఉంది, అయిందో అట్లనే ఉందో చూడాలి. చూడండి ఈ ట్రిప్లో ఎన్ని మారిపోయినాయి అసలుకి. ఓకే, మొత్తానికైతే హైదరాబాద్ శంషాబాద్లో వచ్చేసినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం బాలాపూర్ మీద నుంచి వెళ్ళిపోదాం ఇంటికి. ఎందుకంటే సిటీలో పోతే సిటీ ట్రాఫిక్ ఘోరంగా ఉందన్నమాట. ఓకే సార్, సిటీ ట్రాఫిక్లో పోదాం. ఇట్లా పోదాం రా, తొందరగా వెళ్తాము. ఇట్లా పోదాం, తొందరగా వెళ్తాం. సరే నీ ఇష్టం. నేను డైలీ అదే రోడ్ వాడతా, అందుకే. అఫ్జల్ గంజ్ రాదురా అటు పోతే, ఎల్బీ నగర్, ఉప్పల్ అంతే. నీ ఇష్టం. ఇటు వెళ్తే ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు, అందుకే నేను చెప్తున్నాను. ఈ ప్యానర్లు వేసుకుని ట్రాఫిక్లో వేడపోదురా కదా. సరే వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ట్రాఫిక్ ఫిల్టరింగ్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ ప్యానర్లు వేసుకొని ఫిల్టర్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది, కానీ అలవాటు అయిపోయింది. ఇదే ఊపులతో పోవాలి ఇంకా. వచ్చేసి చాలా మిస్ అయిపోయినా 2 months హైదరాబాద్ని. పోదాం పద, లోపలికి వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఒక వారం మంచి రెస్ట్ తీసుకుందాం ఫస్ట్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ గుడికి వచ్చేసినాము. అండ్ ఇప్పటికైతే ఇక్కడ ఫోటో దిగి ఇన్స్టాలో పెట్టామన్నమాట. ఇప్పటికైతే పోదాం పదండి. ఫస్ట్ మన హీరో కిరణ్ని కలవాలి. వంశీ వీళ్ళందరూ ఆల్రెడీ రైడ్లో ఉన్నారు, వాళ్ళు రేపు వచ్చి కలుస్తారనమాట. ఇప్పటికైతే మొత్తానికైతే ఇప్పుడు కిరణ్ని కలిసి ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంకా ఒక 1 week వరకు కలిసి ఓపిక ఉండదు. అండ్ మన వాళ్ళందరూ బిజీగా ఉన్నారనమాట రైడ్లో. అండ్ ఇప్పటికైతే ఫస్ట్ కిరణ్ని కలిసి తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. సరే, ఇంకా అందరు ఇంటికి డిస్పాచ్ అయిపోతున్నాము. నువ్వు కాదు, వాడు ఆల్ ఇండియా రైడర్ ఈడబ్బా, నువ్వు కాదు. మళ్ళీ ఇట్లా అంట వాట్ ఫేక్ రైడర్ కాబట్టి కెమెరాలో వస్తున్నాడు. సరే పోదాం బాయ్. వంశీ కన్నా గోప్రోనే ఎక్కువ తిరిగింది. కాదు మనం చెప్పొచ్చుగా, నీకన్నా నీ గోప్రోనే ఎక్కువ తిరిగిందిరా అని. సరే పోదాం.
ఆల్ ఇండియా రైడర్. నీ ఇంటికి రావడం పెద్ద కష్టం కాదు ఆల్ ఇండియా రైడర్కి. పద. మొత్తానికైతే ఇక్కడ రాగానే టామీ గట్టిగా అరుస్తున్నాడు. లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఎట్లుంటుంది వాడి రియాక్షన్ ఆఫ్టర్ 2 months చూస్తున్నాం అన్నీ. షో టామీ బాయ్. కమ్ కమ్ రా, కమ్ కమ్. చదువుతలే. మొత్తానికైతే రైడ్, ఆల్ ఇండియా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతతో వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేయండి. అది ఏదనేది కూడా నాకు కూడా తెలియదు. ఇప్పటికైతే ఫుల్ టైర్డ్. ఇప్పుడు కొంచెం బ్రష్ తీసుకోవాలండి. అండ్ ఇంతతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. End of this series. Wait for another series.